హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంచు డైరీస్. ఈరోజు రెసిపీ ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదండి. బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. బట్ చాలామంది బెండకాయ కర్రీ అంటేనే పెద్ద యుద్ధం చేసినట్టు చేస్తారు. అంటే జిగురుంటే చాలామంది ఇష్టపడరు. దానికోసం ముందు రోజే కట్ చేసి పెట్టుకోవడమని, లేకపోతే ఫ్యాన్ కింద ఆరబెట్టడమని, పొడి బట్టతో తొడవడమని, జిగురుని అలా ఏం ఉండదు. అప్పటికప్పుడు కట్ చేసుకుని అప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటాం వితౌట్ జిగురు. అసలు జిగురు లేకుండా ఉంటుంది. మన వీడియో అంతా చూడండి, స్కిప్ చేయకుండా. జిగురు ఎలా పోతుందో మీరే చూద్దరు. సో దానికి కావాల్సినవి ముందుగా నేను బెండకాయలని ఈ సైజులో పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. మరి పెద్దవైతే బాగోద్దు. అండ్ కరివేపాకు, పోపు దినుసులు, ధనియాల పొడి, వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ పచ్చి కొబ్బరి అండి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, బట్ పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది. యాజ్ యువర్ విష్. అండ్ పల్లీలు. ఇదేనండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అండ్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకున్నాం. ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుందండి. దానిలో ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. మంచిగా వేయించేసుకోవాలి పల్లీలు. చూడండి, పల్లీలు చిట్పట్లు అంటున్నాయి కదా. ఆల్మోస్ట్ పల్లీలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. మొత్తం ఫ్రై అయిపోయాయి కాబట్టి పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు బెండకాయలు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు చేసుకునేదానికి ఏమవదు. డైలీ ఇంత ఆయిల్ అయింటే కష్టం. కానీ ఒకసారి మంచిగా నీట్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి బెండకాయలని. చూసారా జిగురు ఎంత వచ్చేసిందో బయటికి. అయ్యో, ఈ జిగురుతో కర్రీ ఎలా చేయాలి అనుకుంటారు కదా. అస్సలు ఏం టెన్షన్ పడొద్దు. ఇప్పుడు ఆ జిగురంతా మటుమాయం అయిపోతుంది. చూడండి, పెరుగు గుర్తుపెట్టుకోండి. పెరుగు 2 స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే నేను కేజీ తీసుకున్నాను బెండకాయలు. సో 2 స్పూన్స్. మీరు అర కేజీ బెండకాయలు తీసుకుంటే 1 స్పూన్ అయితే సరిపోతుంది. జిగురంతా కిందకి వెళ్ళిపోతుందండి. కొంచెం కూడా ఉండదు. అసలు మొక్క పొడి పొడిలాడుతూ ఉంటుంది. మీరే అబ్జర్వ్ చేస్తారు. చూడండి, మొత్తం ఆ బ్లాకిష్లో ఉన్నదంతా జిగురేనండి. అలా అని ముక్కలేం మాడవు. చూసారా, అసలు జిగురు కనపడట్లేదు కదా. ఇప్పుడు మొత్తం అంతా అడుక్కి వెళ్ళిపోయింది. అసలు అంటుకొని కూడా అంటుకోదు. నార్మల్గా ఉన్నాయి. జస్ట్ అసలు ఇంత జిగురు కూడా మీరు చేతితో టచ్ చేసినా సరే జిగురు అంటుకోదు. ఈ టిప్ ఫాలో అవ్వండి. ముందు రోజు కట్ చేసి పెట్టుకోవడం అంత ప్రాసెస్ మీకు వద్దు. ఎందుకు, జస్ట్ సింపుల్గా అయిపోతుంది పెరిగేస్తే. చూసారా, ఫ్రై అయిపోయాయి మంచిగా. మనకి ఈ స్టేజ్ ఇలా అయితే సరిపోతుంది. ఇంత ఫ్రై అయితే డిష్ అవుట్ చేసేసుకుందాం. అండ్ చూసారా, ఆ బ్లాకిష్ ఏం అంటుకోదు అసలు. మీరు పోపుకి కూడా అది అట్లానే ఉంటుంది. సో ఆయిల్లోనే పోపు దినుసులు యాడ్ చేసేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకోవాలండి పోపు దినుసులు. నెక్స్ట్ కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచిగా ఫ్రై అవుతుంది. ఆరోమా కూడా మీరు ఫీల్ అవుతారు చక్కగా. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి. నేను ఒక్క పచ్చిమిర్చి వేసాను చిన్న చిన్న పీసెస్ కింద. ఈ ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అయిపోవాలండి. ఎందుకంటే మనం వాటర్ వేయం కాబట్టి మంచిగా ఆవిరి మీద మగ్గనించడం అలా చేసినా పర్వాలేదు. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఒకసారి అదంతా మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ పచ్చి కొబ్బరి. ఎందుకంటే అది పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఒకసారి అదంతా అలా మిక్స్ చేసేసుకుందాం. పచ్చి కొబ్బరి అయితే ఇప్పుడే వేయాలండి. అదే ఎండు కొబ్బరి పొడి వేసుకున్న వాళ్ళైతే బెండకాయ ముక్కలు అవన్నీ వేసుకున్న తర్వాత వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం. ఆ కొబ్బరి ఫ్లేవర్ అదంతా పడుతుంది ఆనియన్స్కి. సో చూసారా, మొత్తం మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఒకసారి అదంతా మంచిగా మిక్స్ చేసేయండి. మొత్తం ముక్కలకన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసేయండి. ఒక్క ముక్క కూడా చిదుము అవ్వదు. అండ్ ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం కారం, ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం. ఒకసారి అదంతా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు వెల్లుల్లి రొబ్బలు వేయాలండి. ఇందాక ఆయిల్లో మాత్రం వేయకూడదు. ఇప్పుడు వెల్లుల్లి రొబ్బలు వేస్తే ఆ ఫ్లేవర్ అంతా ఈ బెండకాయ ముక్కలకు పెట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసేయాలి. చూసారా, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకుందాం. ఒకసారి ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర ఫ్లేవర్ అయితే మనం చెప్పలేం కదా, చాలా బాగుంటుంది. అండ్ పల్లీలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ అండి. ఒక 2 మినిట్స్ అవన్నీ ఫ్లేవర్స్ అన్నీ పల్లీలకి, కొత్తిమీర అవన్నీ పడతాయి కదా, చాలా బాగుంటుంది. డిష్ అవుట్ చేసుకుందాం. సో ఫైనలీ డిష్ అవుట్ చేసిన తర్వాత ఫ్రై ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది.
బెండకాయని ఇష్టపడని వాళ్ళు కూడా డై హార్డ్ ఫ్యాన్స్ అయిపోతారు బెండకాయ ఫ్రైకి. ఒకసారి ఇలా చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.